హలో అమ్మా, నాకు ఆవకాయ చెప్తావా? చెప్తానమ్మా. ఈ కొలతలతో పెట్టుకుంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈ ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, ఎల్లుల్లిపాయ, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, నువ్వుల నూనె. ఆవకాయ పెట్టే ముందు జాడి కడుక్కుని తడి లేకుండా చూసుకుని దూపం వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను 50 కాయలు తీసుకున్నాను. 50 కాయలకి కారం కేజీన్నర, సాల్ట్ 750 గ్రాములు, ఆవపిండి కేజీ, మెంతిపిండి 100 గ్రాములు, వెల్లుల్లి కేజీ, పసుపు 50 గ్రాములు వేసుకుంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. మెంతులు ఒక 5 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 5 కేజెస్. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలపాలి. కారంలో నూనె వేసి కలిపి జాడి అడుగు భాగంలో కొంచెం వేసుకుని ఆ తర్వాత ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే అంతగా బాగోదు, అట్లా టేస్ట్ కూడా అంతగా బాగోదు. ఇప్పుడు ఈ కాలంలో జాడీలు అమ్ముతారు. జాడీలు కొనుక్కుంటే కనుక ఎక్కువ శాతం సంవత్సరం వరకు ఈ పచ్చడి చెడిపోదు. ముక్కలు ఆయిల్లో వేసి ఆయిల్లోంచి తీసి కారంలో వేయాలి. ఈ ముక్కలు ఆయిల్లో వేయకపోతే కనుక మెత్తపడిపోతుంది ముక్క అని చెప్పి ఆయిల్లో కంపల్సరీ వేయవలసిందే. వేసి పెట్టాలి. పచ్చడి పెట్టిన తర్వాత అడుగున కారం ఉంటుంది. ఆ కారం జాడీ పైన వేసి ఈ ముక్కలు కలిపిన ఆయిల్ కూడా పైన వేసి జాడీకి మూత పెట్టి జాడీ మూతకి క్లాత్ కట్టి 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3 రోజులు పక్కన పెట్టిన తర్వాత ఆ పచ్చడి ఊరద్ది బాగుంటుంది. ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకుని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుని కొంచెం అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఈ కొలతలతో పెట్టుకుని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి.